హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక వ్యాపారవేత్త గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది నిన్నో మొన్నో కష్టపడితే వచ్చిన విజయం కాదు. తను జీరో నుంచి హీరోగా ఒక్కొక్క మెట్టు ఎలా ఎదిగాడో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తన ఆర్థిక పరిస్థితి బాలేక తన విద్యను మధ్యలోనే వదిలేసి ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. తనే గౌతమ్ అదానీ. మనం ఏదైనా సంపాదించాలంటే మనకి ముందుగా మన పెద్దవాళ్ళు డబ్బు కానీ ఆస్తి కానీ ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తూ ఉంటారు. కానీ తనకి అలాంటిది ఏదీ లేదు. అంతా తన సొంత కష్టం మీద, స్వయం కృషి మీదే నేర్చుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. గౌతమ్ అదానీ జూన్ 24, 1962 సంవత్సరం గుజరాత్లో జన్మించాడు. వాళ్ళ నాన్న ఒక వస్త్ర వ్యాపారి. తన డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి తన అడుగులను వ్యాపారం వైపు వేసాగాడు. అందుకుగాను తను ఉంటున్న ఊరిని వదిలేసి ముంబై మహానగరానికి వెళ్ళాడు. అక్కడ మహేంద్ర బ్రదర్స్ అనే ఒక డైమండ్ ట్రేడింగ్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవాడు. ఇలా సాగుతూ ఉండగా 1981 సంవత్సరంలో అదానీ వాళ్ళ అన్నయ్య తన ప్లాస్టిక్ యూనిట్ చూసుకోవడానికి అదానీ సహాయం కోరాడు. ఇదే అదానీ జీవితాన్ని ఇంతలా మార్చేసింది. ఇక్కడే తన వ్యాపారానికి మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాపారం నష్టాల్లో ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ తయారు చేయడానికి పాలీవినైల్ క్లోరైడ్ చాలా అవసరం. దీనిని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చేది. దీనికి చాలా డబ్బు ఖర్చు అయ్యేది. అందుకే అదానీ చాలా ఆలోచించి తనే సొంతంగా పాలీవినైల్ క్లోరైడ్ తయారు చేసి వేరే దేశ ఎక్స్పోర్ట్ చేసేవారు. 1988 సంవత్సరంలో అదానీ ఎక్స్పోర్ట్స్ని స్థాపించారు. అదే ప్రస్తుతం అదానీ ఎంటర్ప్రైజెస్గా మారింది. 1994 సంవత్సరంలో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. ఇలా తన వ్యాపారం అంచులంచులుగా ఎదుగుతుంది. తన వ్యాపారం గురించి ప్రపంచ దేశాల్లో కూడా మారుమోగిపోయింది. 1995 సంవత్సరం ఇది అదానీకి చాలా ముఖ్యమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే సంవత్సరం గుజరాత్ గవర్నమెంట్ పోర్ట్స్ అభివృద్ధి కొరకు ప్రైవేట్ కంపెనీ సహాయం కోరింది. ఇది గౌతమ్ అదానీ వరకు చేరింది. అదానీ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్న క్రమంలో ఈ పోర్ట్ని తన అభివృద్ధిలో భాగంగా చేశాడు. 1998 సంవత్సరంలో అదానీ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్ పేరుతో తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఈ పోర్ట్ని స్పెషల్ ఎకనామిక్ జోన్గా ప్రవేశపెట్టారు. ఈ పోర్ట్లో పవర్ ప్లాంట్, ప్రైవేట్ ట్రైన్, ప్రైవేట్ ఎయిర్లైన్ కూడా ఉంటాయి. అలాగే దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా అందంగా ఉంటుంది. అలాగే అదానీ గ్రూప్ కింద 13 పోర్ట్స్ కూడా ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కృష్ణపట్నం పోర్ట్ కూడా ఒకటి. వారాన్ని అంచులంచులుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఇదే సమయంలో అదానీ గ్రూప్ మన వంటింటి ప్రవేశం కూడా చేసింది. అదే ఫార్చ్యూన్ ఆయిల్. ఇది ప్రతి ఒక్కరింట్లోని ఒక భాగం అయిపోయింది. 1998 సంవత్సరంలో అదానీ గ్రూప్ విల్మర్ కంపెనీతో చేతులు కలిపి ఆహార ఉత్పత్తులు కూడా చేసేది. అందులో గోధుమలు మరియు పంచదార. 2005 సంవత్సరంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపి గోధుమల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అండర్ గ్రౌండ్ ట్రైన్స్ను కూడా మొదలుపెట్టింది. ఇలా తన వ్యాపారాన్ని ఒక్కొక్క సెక్టార్లో అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. అందులో భాగంగానే పవర్ బిజినెస్లో కూడా ఎంటర్ అయ్యాడు. మన ఇండియాలోనే లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అదానిదే. తన వ్యాపారం మైనింగ్ బిజినెస్ వరకు వెళ్ళింది. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి హై క్వాలిటీ బొగ్గు ఉండాలి. కానీ కరెంట్ తయారు చేయడానికి లో క్వాలిటీ బొగ్గు అయితే సరిపోతుంది. ఇది మన ఇండియాలో దొరుకుతుంది. కానీ ఇందులో భాగంగానే ఆస్ట్రేలియాలో ఉన్న ఒక బొగ్గు గనిని తన ఖాతాలో చేర్చాడు. అదానీ వ్యాపార రంగంలో ఏకఛత్రాధిపతిగా నిలిచాడు. గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కొరకు ప్రైవేట్ కంపెనీ సహాయం కోరింది. అదానీ గ్రూప్లో మిగిలి ఉన్నది ఎయిర్పోర్ట్స్ మాత్రమే. ఇదే అవకాశంగా చేసుకున్న అదానీ తన ఖాతాలో 6 ఎయిర్పోర్ట్స్ని జమ చేశాడు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 74% వాటాని అదానీ గ్రూపే దక్కించుకుంది. మొత్తంగా అదానీ గ్రూప్ కింద 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 2014 నాటికి 50,000 కోట్లుగా ఉన్న తన ఆస్తి 2022 నాటికి 8 లక్షల కోట్లుగా మారింది. ఇదంతా తన వ్యాపారాన్ని వివిధ సెక్టార్లలో పెట్టి దాన్ని అభివృద్ధి చేయడం వల్లే సాధ్యపడిందని చెప్పుకోవచ్చు. ఇంకా స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మొత్తంగా 10 కంపెనీల్ని అదానీ షేర్ మార్కెట్లో లిస్ట్ చేశారు. 2022 ఈ సంవత్సరంలో అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్స్,
మరియు ఎన్డీటీవీ, న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ ఈ రెండిట్లోని కూడా అదానీ ఒక వాటాదారిగా నిలిచాడు. ఇంతటి వ్యాపార దిగ్గజంగా నిలిచిన అదానీ కేవలం తన కృషి పట్టుదల వల్ల మాత్రమే ఆగస్టు 2022 సంవత్సరం నాటికి వరల్డ్లోనే 3rd రిచెస్ట్ పర్సన్గా నిలిచాడు. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.